యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు బాప్తిస్మము పరిశుద్ధాత్మలోను దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ అపోస్తలుల కార్యాల్లో యోహాను చేత బాప్తిస్మం పొందినటువంటి 70 మంది వ్యక్తులు ఒక చోటకి చేర్చబడ్డారు. వాళ్ళందరితో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు. ఏమనంటే, మీరు యోహాను చేత బాప్తిస్మం పొందిన వారు కదా, ఆయన చేత మీరు నీళ్ళలో బాప్తిస్మం పొందిన వారు కదా, ఇంకా మరి కొన్ని దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మాన్ని పొందుకుంటారు. కాబట్టి కనిపెట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి రావాలంటే, పరిశుద్ధాత్మలో మనం బాప్తిస్మం పొందిన వారంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆ ఆత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. నాకు ఇస్తానని వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని నా మీదకి పంపించు ప్రభువా. అవును, పరిశుద్ధాత్ముడు నీకు నాకు మనందరి కొరకు వాగ్దానం చేయబడిన వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16, 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పరిశుద్ధాత్ముడు అక్కడ మన కొరకు, ప్రభు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మను మన కొరకు వాగ్దానం చేశాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మ నేను మీ మీదకి పంపుతాను. యేసు ప్రభు వారు లూకా సువార్తలో మొదట్లోనే మాట చెప్తారు, అడుగుడి మీకు అనే మాట చెప్తూ అంటాడు, దేవుడు తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అడగాలి పరిశుద్ధాత్మని, అడగకుండా పరిశుద్ధాత్ముని దేవుడు నీకు ఇవ్వడు. అందుకే నువ్వేం చేయాలి? కనిపెట్టుకుని 40 దినాలు 70 మంది మేడగది మీదకి వెళ్ళి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు, మా కొరకే వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మా మధ్యలోనికి పంపండి, మా మీదకి పంపండి అయ్యా. యేసయ్యా, నీ ఆత్మ మాకు కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం మాకు కావాలయ్యా అని వారు ప్రార్థిస్తూ ఉంటే విభాగింపబడిన అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా అడిగారా మీరు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నాకు దయచేయండి వారు? నేట మునిగేశాను, బాప్తిసాన్ని పొందేశాను, నేను ఇక క్రైస్తవుని అనుకుంటున్నావా? నీవు సంఘములో మాత్రమే, 4 గోడల మధ్య చేర్చబడినటువంటి సహవాసములో మాత్రమే నువ్వు సభ్యుడవు, కానీ క్రీస్తు సంఘముని శరీరములో నువ్వు సభ్యుడవు కావు. సభ్యుడవు కావాలంటే నీ కొరకై వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు పొందుకోవాలి. దాన్ని పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి.